ఈ 30వ వేడుకకు రావటం అన్నది అది నాకు బాధ్యత. అమ్మా, దయచేసి నా మాట వినమ్మా. నిన్ను మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేస్తాను. అక్కడ నువ్వు బుద్ధిగా ట్రీట్మెంట్ తీసుకో, అన్నీ సెట్ అయిపోతాయమ్మా. ప్లీజ్ అమ్మా, నా మాట వినమ్మా. నాకు పిచ్చి లేదు అని చెప్తుంటే ఎందుకురా ఎవ్వరూ నమ్మట్లేదు? అమ్మా, నీకు పిచ్చి లేదని నువ్వు మాత్రమే అనుకుంటున్నావు. అందరు నీకు పిచ్చి ఉందంటున్నారు. అది నీకు తెలియట్లేదమ్మా. తేజ, నీతో మాట్లాడడానికి కూడా నాకు ఓపిక లేదురా. రే, అన్నం తిని చాలా రోజులయ్యింది. బాగా ఆకలిగా ఉందిరా. రే, కొంచెం అన్నం ఉంటే పెట్టరా. నీకు దండం పెడతాను, నీకు దండం పెడతాను. ఈ దుర్మార్గురాలు బయటికి వెళితే హాస్పిటల్లో జరిగిన విషయం తేజాకి చెప్పేయాలి. ఇప్పుడు నేను అన్నం తీసుకురావడానికి బయటికి వెళ్తే హాస్పిటల్లో జరిగిన విషయం, నేను ప్రెగ్నెంట్ అన్న విషయం అత్తయ్య తేజాకి చెప్పేస్తుందేమో. మధు, అమ్మకు వెళ్ళి అన్నం తీసుకొనిరా, వెళ్ళు. తేజ, ఒక నిమిషం లేరా. రా. ఏంటి? రా తేజ, నువ్వు వెళ్ళి భోజనం తీసుకురావచ్చు కదా తేజ. నువ్వు వెళ్తే ఎలాగలాగా అమ్మను ఒప్పించి మెంటల్ హాస్పిటల్లో జాయిన్ అయ్యేలా నేను ఒప్పిస్తాను. నీ మాట వినదు కదా. నువ్వంటే అమ్మ కోపం. అందుకే నేను చెప్పినట్టు నువ్వు వెళ్ళి భోజనం తీసుకునిరా. ఈలోపు నేను అమ్మని కన్విన్స్ చేస్తాను. సరే, తెస్తాను. రే రే తేజ, నీ పెళ్ళ నిన్ను నన్ను ఎంత మోసం చేసిందో తెలుసా అసలు? అమ్మా, ఇందుకే నేను పిచ్చి ఆసుపత్రిలో జాయిన్ చేయాలంటున్నాను. నువ్వు ప్రతిసారి మధు మంచిది కాదు, చెడ్డది, దుర్మార్గురాలు, నీచురాలు అంటున్నావు. అసలు మధు ఏం చేసిందమ్మా నిన్నంతలా? అది కాదురా, అదే పిల్లలు. తేజ, మీ అమ్మకి నువ్వే తినిపించావు. రే తేజ, కాళ్ళు చేతులు విపరీతంగా నొప్పులు పుడుతున్నాయిరా. కట్టేశారు కదా, కొంచెం కట్లు విప్పరా, అన్నం తింటాన్రా. మధు, డోర్ క్లోజ్ చేసి ఉంది కదా? క్లోజ్ చేశాను. ఇది పట్టుకో. వద్దు తేజ, కట్లు విప్పొద్దు, మళ్ళీ మీ అమ్మ పారిపోతుంది. పర్లేదు మధు, డోర్ లాక్ చేసి ఉంది కదా, ఎక్కడికి పారిపోదులే. ఏంటి, ఇంత టైం అయినా మెంటల్ హాస్పిటల్ స్టాఫ్ ఎవరు కాల్ చేయలేదేంటి? అత్తయ్యని త్వరగా ఇక్కడి నుంచి మార్చేస్తే నాకు మెంటల్ టెన్షన్ తగ్గుతుంది. అమ్మా, 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 నెమ్మదమ్మా, అమ్మా, నెమ్మది, నెమ్మదిగా అమ్మా. మంచినీళ్ళు తీసుకురారా. మధు, వెళ్ళి మంచినీళ్ళు తీసుకురాపో. అమ్మా, నెమ్మది, నెమ్మదమ్మా. రే తేజ, నీ పెళ్ళం నీకు నాకు చాలా అబద్ధాలు చెప్పిందిరా. నీ పెళ్లికి ముందే పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్నానని చెప్పింది కదా? అవును, చెప్పింది. అదంతా పచ్చి అబద్ధం రా.
నిజంగా అది ఆపరేషన్ చేయించుకోలేదురా. నీ పెళ్ళాం ఇప్పుడు ప్రెగ్నెంట్ రా. హాస్పిటల్లో డాక్టర్తో మాట్లాడుతుంటే నేను నా చెవులారా విన్నాన్రా. నువ్వు ప్రెగ్నెంట్వి, తల్లివి కాబోతున్నావు. నేను తల్లిని కాకూడదు, నాకు బిడ్డలు పుట్టకూడదు. ఏంటమ్మా నువ్వు అనేది? అవునరా, నాకు ఈ కడుపొద్దు తీసేయండి అంటూ డాక్టర్తో చెప్తుందిరా అది. ఒట్టురా, నా మాట నమ్మరా. ఈ టైంలో ప్రెగ్నెన్సీ ఆలోచన కరెక్ట్ కాదు. ఒకవేళ బై మిస్టేక్ నేను ప్రెగ్నెంట్ అయినా వెంటనే తీయించేసుకుంటాను. ఏంటి మధు, నువ్వు ప్రెగ్నెంట్ అని అమ్మ చెప్తుంది? నిజమేనా? మీ అమ్మ మాటలు నమ్ముతావేంటి తేజ? పిచ్చిలో ఆమె ఏదేదో బాగుతోంది, అవన్నీ నువ్వేం పట్టించుకోకు. లేదు మధు, నా దగ్గర నువ్వేదో దాస్తున్నావు. నిజం చెప్పు. తేజ, నేను నీకెందుకు అబద్ధం చెప్తాను చెప్పు. చూడు మధు, నన్ను మభ్య పెట్టాలని చూడకు. నువ్వు ప్రెగ్నెంట్వా కాదా? అయ్యో తేజ, మీ అమ్మలాగా నీకు పిచ్చి పట్టిందా ఏంటి? ఎందుకిలా మాట్లాడుతున్నావు? నాకేం పిచ్చి లేదు, నేను కరెక్ట్గానే ఉన్నాను. నువ్వే నాకు కరెక్ట్గా అనిపించట్లేదు. నిజం చెప్పు మధు. తేజ, నేను కరెక్ట్గానే ఉన్నాను. మీ అమ్మ ఏదేదో చెప్పి నేను ట్రాక్ తప్పించాలని చూస్తోంది. నువ్వు అవన్నీ పట్టించుకుంటే ఎలా? ఇక్కడి నుంచి తప్పించుకోవటానికి ఇదే మంచి టైం. అది కాదు తేజ, నేను చెప్పేది విను. తేజ, అయ్యో, వీళ్ళు ఇక్కడే ఉన్నారు. వీళ్ళకి దొరకకుండా నేను ఎలాగైనా తప్పించుకోవాలి. నేను ఇక్కడ ఉండకూడదు. మధు, నీకేం కాలేదు కదా? వెళ్ళి అత్తయ్యని పట్టుకో, పో. అలాగే. అమ్మా, అమ్మా, ఆగమ్మా. అత్తయ్య, తేజ, రేయ్, మేడం, ఇట్రండ్రా. అలాగే మేడం. చెప్పండి మేడం. చెప్పండి. రేయ్, అత్తయ్యరా, అత్తయ్య ఇంట్లో నుంచి తప్పించుకుంది. ముందు ఎక్కడుందో పట్టుకోండి. వెళ్ళండి, చూడండి. వెళ్ళండి. అలాగే మేడం. రే పదరా. రా తేజ. అమ్మా, నీకోసం ఎక్కడని వెతకాలి? భగవంతుడా, మా అమ్మ కనబడేలా చేయి స్వామి. రే అదిగోరా.
ఎక్కడున్నావు అమ్మా? ఎక్కడికి వెళ్ళిపోయావు? ఏయ్, బుద్ధుందా నీకు? కళ్ళు మూసుకుని వెళ్తావా కారు? బుద్ధుందా నీకు? రాంగ్ రూట్లో వస్తున్నావు. నేను చూసి బ్రేక్ అయిపోతే ఏమైపోయాడో తెలుసా? రే, ఇక్కడ యశ్ బాబు ఉన్నాడు. మనం ఆ రోడ్డుగా వెళ్ళి ఆవిడ్ని పట్టుకుందాం. పదండి. అలాగే అమ్మ ఇటు నుంచి పరిగెడుతుంది ఏంటి? అంటే అమ్మ ఇంటికెళ్ళి మళ్ళీ పారిపోతుందా? అమ్మా 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 ఆగమ్మా! అమ్మా అమ్మా! హలో, అతి దొరికిందా? మీ అత్తయ్యని పట్టుకుందామని మేము వెంబడిస్తుంటే దారిలో సడన్ గా మీ మరిది మీ అత్తయ్యని చూసినట్టున్నాడు. ఇప్పుడు ఆవిడ వెనకాలే పరిగెడుతున్నాడు మేడం. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు? రే 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 ఒక పని చేయండి. ఎట్టి పరిస్థితుల్లోనూ మా మరిది గారికి మా అత్తయ్య దొరకకూడదు. దొరికిందా నా లైఫ్ రిస్క్లో పడిపోతుంది. మీరేం చేస్తారో నాకు తెలీదు. షార్ట్ కట్లో వెళ్తారో లేక అడ్డదారిలో వెళ్తారో మీ ఇష్టం. మా మరిది గారికి కనిపించకుండా వెళ్ళండి. ముందుగా మీరు వెళ్ళి మా అత్తయ్య గారిని పట్టుకోండి. అర్థమైందా? అలాగే మేడం. త్వరగా త్వరగా వెళ్ళండి. రే, ఆవిడ్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకూడదని మేడం చెప్తుంది. ఆవిడ్ని పట్టుకోవాలంటే మనం ఈ రూట్లో కాదు, ఇటు నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళి పట్టుకుందాం. పదండి. సరే. ఇప్పుడు మరిది గారు వచ్చి అడిగితే ఏం చెప్పాలి? రే ఆగండి. అమ్మా! ఓ! స్వాతి, ఒక్క నిమిషం. స్వాతి, ఆగు. హే ఆగండి రా, ఆగండి. ఎవర్రా మీరు?
ఎందుకు స్వాతి వెంట పడుతున్నారు? ఏయ్, అవన్నీ నీకెందుకురా? మర్యాదగా తప్పుకో, లేకపోతే అనవసరంగా నువ్వు బలైపోతావు. ఏంట్రా నేను బలయ్యేది? ఏంటి సింధు, ఏంటి అవతారం? అది స్వాతి. సింధు, అమ్మ కనిపించింది, పద వెళ్దాం. అత్తయ్య కనిపించారా? ఎక్కడ యష్? ఇప్పుడే అదిగో అటువైపు వెళ్తుంది, రా వెళ్దాం. అత్తయ్య ఇక్కడి దాకా వచ్చారు అంటే మరి మీ ఇంటికి ఎందుకు వెళ్ళలేదు? మీ ఇల్లు ఈ పక్కనే ఉంది కదా యష్. అమ్మ ఖచ్చితంగా మా ఇంటికి వెళ్ళి వస్తుంది. అదేంటి యష్, మీ ఇంటికి వెళ్ళిన అత్తయ్య మళ్ళీ తిరిగి వెళ్ళిపోవడం ఏంటి? ఇదిగో సింధు, ఏమో అదంతా నాకు తెలీదు. ముందు మనం వెళ్ళి అమ్మని పట్టుకోవాలి, రా. వదిలి యష్. ఇప్పుడు నేను యష్తో వెళ్తే ఆ రౌడీలు స్వాతిని పట్టేసుకుంటారు. అత్తయ్యని పట్టుకోవడానికి యష్ ఉన్నాడు. నేను వెళ్ళి స్వాతిని కాపాడాలి. ఏంటి సింధు ఆలోచిస్తున్నావు? రా వెళ్దాం. యష్ నువ్వు వెళ్ళు, నేను స్వాతిని కాపాడాలి. ఓహో, ఈ రౌడీలు ఈ గోలంతా నీ వల్లేనా? అయ్యో యష్, అదంతా తర్వాత చెప్తాను, ముందు నన్ను వెళ్ళివ్వు. ఏ ఆగు, మా అమ్మ కంటే నీకు స్వాతి ఎక్కువైపోయిందా? చూడు, ఒకరు ఎక్కువ ఇంకొకరు తక్కువ అని కాదు యష్. స్వాతి డేంజర్లో ఉంది. నేను వెళ్ళి సేవ్ చేయకపోతే తనని చంపేస్తారు. స్వాతి నాకు చాలా ఇంపార్టెంట్. అంటే మా అమ్మ నీకు ఇంపార్టెంట్ కాదా? అయ్యో, బుద్ధి లేకుండా మాట్లాడకు యష్. ముందు మీ ఇంటికి వచ్చిన మీ అమ్మ తిరిగి ఎందుకు పారిపోతుందో అనేది దాని గురించి ఆలోచించు. ఈ విషయంలో నీకేమీ అనిపించడం లేదా? ఏమనిపించాలి? ఏమనిపించాలి? మీ దగ్గరికి రావడం, ఆ ఇంట్లో ఉండడం ఇష్టం లేక అత్తయ్య అలా పారిపోతున్నారు. నువ్వు నేను ఎవరు ఎంత వెతికినా అత్తయ్య అస్సలు దొరకరు. ఎందుకంటే ఆ ఇంట్లో ఆ మనుషులతో అత్తయ్యకేదో ఇబ్బంది, బాధ ఉంది. అందుకే తను ఇంటికొచ్చి కూడా వెళ్ళిపోతున్నారు. అది నీకు అర్థం కావట్లేదా? అత్తయ్య తనకి తానుగా మీ దగ్గరికి రావాలి అనిపిస్తేనే వస్తారు, అంతే. ముందు నువ్వు ఇంటికి వెళ్ళు. ఇంట్లో ఏం జరుగుతుందో, అత్తయ్యని ఎవరు ఇబ్బంది పెడుతున్నారో ముందు అది తెలుసుకో ప్లీజ్. సింధు, అమ్మెందుకు మా ఇంటికి వచ్చి మా ఇంట్లో ఉండకుండా బయటికి పరిగెడుతుంది? ఏడవకు స్వాతి, ఇక నీకు ఏ భయమూ లేదు. నువ్వు సేఫ్. స్వాతి, స్వాతి, నీకేం కాలేదు కదా? నువ్వు బాగానే ఉన్నావు కదా? నాకేం కాలేదు ఆదిత్య.
ఏడోకు స్వాతి. థ్యాంక్ యూ మేడం. ఎంతో రిస్క్ తీసుకొని నన్ను కాపాడారు. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. అవును సింధు గారు, మీరంటూ లేకపోతే ఈరోజు నా స్వాతి నాకు దక్కేదే కాదు. చాలా చాలా థ్యాంక్స్ మేడం. ముందు మీరు అర్జెంటుగా ఇక్కడి నుంచి మీ ఊరు వెళ్ళిపోండి. రేపే కదా మీ పెళ్ళి. అలాగే మేడం. స్వాతి స్వాతి రా వెళ్దాం. వెళ్ళండి. రా. ఆదిత్య, ఒక్క నిమిషం. సింధు గారు, మధుకి ఆ పొలిటీషియన్కి సంబంధించిన ఒక ముఖ్యమైన ఎవిడెన్స్ నా ఫోన్లో ఉంది. నా ఫోన్ పాస్వర్డ్ 2288. నా ఫోన్ పొలిటీషియన్ ఇంట్లో పనిచేస్తున్న పని మనిషి దగ్గరుంది. దాన్ని పట్టుకుంటే మీకు మొత్తం ఎవిడెన్స్ దొరుకుతుంది. అయ్యో సరే స్వాతి, చెప్పావు కదా, నేను చూసుకుంటాను. మీరు బయలుదేరండి ప్లీజ్. వెళ్ళండి వెళ్ళండి. ఆటో ఆటో. ఆటో ఆపు. ఎక్కండి, త్వరగా ఎక్కండి. సరే సింధు గారు. జాగ్రత్తగా వెళ్ళండి. బాయ్ సింధు గారు. వెళ్ళండి వెళ్ళండి. తేజ, ఆ, నేను చెప్పింది గుర్తుంది కదా? మరిది గారికి ఎటువంటి అనుమానం రాకూడదు. తనొచ్చి మనల్ని అడిగినప్పుడు అసలు అత్తయ్య ఇంటికి రానట్టుగా మనం మేనేజ్ చేయాలి. ఓకేనా? ఆ, ఓకే మధు, అలాగే. పని చేసుకో. వదినా, ఏమైంది మరిది గారు? ఏమైందిరా? ఎందుకంత కోపంగా ఉన్నారు? అమ్మ ఇంటికి వచ్చి మళ్ళీ తిరిగి ఎందుకు వెళ్ళిపోయింది వదినా? ఎక్కడున్నావు చంద్ర? ఎంత ప్రయత్నించినా ఎందుకు నేను నిన్ను కలవలేకపోతున్నాను అసలు? భగవంతుడా, నా చంద్ర నేను కలిసేలా చూడు. ఎక్కడికి వెళ్ళిపోయావుతాము? నీ గురించి ఇంతమంది వెతుకుతున్నా ఎందుకు నువ్వు కనపడ్డం లేదు? ప్లీజ్ తాతయ్య, కొంచెం వెళ్ళి బాల్ తీసుకురావా?